మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 35ను పరిశీలిద్దాం. విషాదంలో మునిగిపోయిన అర్జునుడికి శ్రీకృష్ణుడు కర్తవ్య బోధను కొనసాగిస్తున్నాడు. ఒక వీరునికి కీర్తి ప్రతిష్టలు ఎంత ముఖ్యమో ఈ శ్లోకంలో వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. భయాద్రణాదు పరతం మన్స్యంతే త్వాం మహారథాః ఏషాం చత్వం బహుమతో భూత్వా యాస్యసి లాఘవం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ అర్జునా, నువ్వు యుద్ధం నుండి భయంతో పారిపోయావని ద్రోణుడు, కర్ణుడు వంటి మహారథులు అనుకుంటారు. ఇప్పటి వరకు నిన్ను గొప్ప వీరుడిగా గౌరవించిన వారే నిన్ను తేలికగా చూస్తారు, నీ పరాక్రమాన్ని చులకన చేస్తారు. వారు నీ కరుణను అర్థం చేసుకోరు, పిరికితనం అనుకుంటారు. తద్వారా నువ్వు ఇంతకాలం సంపాదించుకున్న గౌరవం మొత్తం పోతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఒక గౌరవనీయమైన వ్యక్తికి అపకీర్తి మరణం కంటే ఘోరమైనది. మన చర్యలను ఇతరులు ఎలా చూస్తారనేది కూడా ముఖ్యమే. ముఖ్యంగా మనం గౌరవించే వారి దృష్టిలో తక్కువ కావడం చాలా బాధాకరం. ఇక్కడ కృష్ణుడు అర్జునుడి క్షత్రియ ధర్మాన్ని, అతని ఆత్మగౌరవాన్ని మేల్కొలుపుతున్నాడు. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం మన బాధ్యతల నుండి భయంతో పారిపోకూడదు. కష్టమైన పనిని చూసి వెనకడుగు వేస్తే మన సామర్థ్యాన్ని మనమే అనుమానించినట్లవుతుంది, మనల్ని నమ్మిన వారిని నిరాశపరిచినట్లవుతుంది. కాబట్టి మన కర్తవ్యాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. అపజయం వచ్చినా పర్వాలేదు, కానీ ప్రయత్నించకుండా పారిపోవడం ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.